హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కుకింగ్ ఛానల్. నేను మామ్ ద వండర్ షెఫ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక 7 సంవత్సరాలు అవుతుందండి. సో నిన్న అన్ఫార్చునేట్గా 5.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. $60 కూడా అయ్యాయి. ఐఎమ్ వెరీ నియరింగ్ టు మై పేమెంట్ మోడ్ అనమాట. వెరీ బ్యాడ్ లక్ అండి. ఏదో కొంచెం సెల్ఫ్గా నేను నా ఛానల్ డిలీట్ చేసేసాను. సో నిన్ననే చేశాను. అది ఎలా రికవర్ అవ్వాలో మీరు ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మాత్రం నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. ఇది ఏంటంటే ఆలు స్టఫింగ్. ఇదేమో నేను పిండి ఆలు పరోటా చేయడానికి పిండి తడిపాను. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అంటే, నేను ఆలు ఒక 4 విజిల్స్ తీసుకొని సిమ్లో పెట్టి ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేసేయాలి. ఆలుగడ్డలు మెత్తగా ఉడకొద్దు, గట్టిగానే ఉడకాలి, బట్ కొంచెం మందం గట్టిగా ఉండాలి. నేను ఇందులో ఏమేమి వేసాను అంటే, సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు ఉప్పు ఎక్కువ వేస్తే మనకు ఈ ఈ స్టఫింగ్ పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేయాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కచ్చా పక్కగా దంచుకోవాలి. మనకి ఇలాంటిది ఉంటుంది కదా, దీంట్లో దంచుకోవాలి. ఇందులోనే మనము చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా, ఉప్పు, కారం, పసుపు, వాము, 2 స్పూన్ల శనగపిండి ఎందుకు వేస్తున్నామంటే, ఈ స్టఫింగ్ కొద్దిగా పల్చగా అయిపోతుందండి. అప్పుడు మనము ఒక 2-3 స్పూన్ల మనము శనగపిండి వేస్తే మనకు ఇది స్టఫింగ్ కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనము ఇది పరాటా చేసేటప్పుడు ఆలు పరాటా ఇది స్టఫింగ్ బయట రాదనమాట. మంచి చిట్కా ఫాలో అవ్వాలి, ఓకేనా? సో కమింగ్ టు ద బ్యాటర్. ఈ బ్యాటర్ ఇలా నేను పిండి ఎలా తడుపుకున్నా అంటే, ఆలు పరాటాకి ఇది గోధుమ పిండి అండి. ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా ఎక్కువనే వేయాలి. మనము ఆ స్టఫింగ్లో కొద్దిగా తక్కువ వేసాం. ఇందులోనే కొద్దిగా వాము, ఉప్పు, కారం, పసుపు, 2 స్పూన్ల శనగపిండి. సో మనం ఇట్లా తడుపుకోవాలి, పిండిని కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. అప్పుడే మనము ఆలు పరోటాలు చక్కగా ఆ స్టఫింగ్ బయట రాకుండా బెలాయించవచ్చు అన్నమాట. సో ఇదనమాట ఈరోజు కొత్తగా నా ఛానల్ ఉషా కుకింగ్ ఛానల్లో ఆలు పరోటా నేను ఈరోజు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఈరోజే నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఇంట్రడక్షన్ కూడా ఇస్తున్నాను. హాయ్ అండి, నా పేరు ఉషా. యాక్చువల్లీ ఫస్టే ఇంట్రడ్యూస్ చేయాలి, సారీ. నేను రెసిపీ మెథడ్ చూపించాను ఆలు పరోటాది. సో నా పేరు ఉషా అండి. నేను ఒక హోమ్ మేకర్ని. సో నా గురించి నేను మీకు ముందు వీడియోలో నేను చక్కగా పాటలు పాడుకుంటూ నేను మీకు నా గురించి ఇంట్రడక్షన్ చేస్తాను. సో ప్రస్తుతం అందరూ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నా రికవరీ ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ని కూడా త్వరగా ఈ యూట్యూబ్ వాళ్ళు రిస్టోర్ చేయాలని ఆ హనుమాన్ని నేను ప్రార్థిస్తున్నాను. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జై కపీస్ తిహులోకవు జాగర్, రామదూత అతులిత బలుదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ్ బజరంగి, కుమతివారి సుమతికే సంగి, కంచన వర్ణ విరాజ సువేశ, కానన కుండలు కుంచితకేశ. ఆ హనుమంతుని ఆజ్ఞ వల్ల, ఆ కట్ట మైసమ్మ తల్లి ఆజ్ఞ వల్ల నా యూట్యూబ్ ఛానల్ మంచిగా అభివృద్ధి చెందాలని నన్ను అందరూ మనసా వాచ నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. తిరిగి ఇప్పుడు ఆలు పరోటా ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై జగన్మాత, జై శ్రీమాత్రే నమః. హాయ్ అండి, నేను ఇప్పుడు తిరిగి ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందున్నాను. ఇది ఈరోజు నా 4వ వీడియో. 2 షార్ట్స్, 2 లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆలు పరోటా చేస్తున్నాం కదా. ఆలు పరోటాకి మనకు ఈ కౌంటర్ టాప్ అంటే
మన కిచెన్ ప్లాట్ఫామ్ పాడవకుండా ఇలా మనము ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. 1 సెకండ్. ఇలా ఎలాంటి ఒక ప్లాస్టిక్ షీట్ అమెజాన్లో కొన్నాను. ఇది మనమంతా కూడా కబర్డ్స్కి వేస్తాం కదా, అది పాతగా అయిపోయింది కాబట్టి నేను ఇలా ఇదండి కౌంటర్ టాప్ మీద పిండి పడకుండా నేను ఇలా వేశాను. మీరు కూడా అలాగే వేయండి, ఓకేనా? ఇప్పుడు మనము చూడండి శుభ్రంగా పెట్టుకోవాలండి ఈ రొట్టెల పీటను. అప్పుడప్పుడు పిండి ఇక్కడ అతుక్కుంటే కూడా మనము ఒక నైఫ్ ఇలాంటి పాత చాకుతోటి ఇలా గీరేసి ఇది శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూట ఎప్పుడైనా ఒకసారి వాషింగ్ వేయాలి. సో నేను ఇప్పుడు ఆలు పరాటాకి పిండి ముద్ద తీసుకున్నాను. పిండి ముద్ద బాగా వచ్చింది గట్టిగా. సో ఇప్పుడు నేను పిండి ముద్దను ఇలా మధ్యన ఇలా హోల్డ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇలా చూపిస్తున్నాను, ఓకేనా? బాగా హోల్ ఇలా మధ్యన బాగా ఇలా గుంత చేసేసుకోవాలి. అప్పుడు మనం స్టఫింగ్ పెడితే కూడా బయటికి రాదు స్టఫింగ్. సరేనా అండి? ఓకే.